గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కొబ్బరాకు నీడల్లో ఊరు ఒదిగి పడుకుంటోంది. పాకల్లోంచి పొగలు లేచి మెలికలు మెలికలుగా తిరిగి ఆకాశంలోని మేఘాలతో కలిసిపోతున్నాయి. ప్రశాంతతని భంగపరుస్తూ పక్షులు గూళ్లు చేరుతున్నాయి. కొనుకు తీస్తున్న ఇల్లాలు ఇంటికొచ్చిన చుట్టాలను చూసి హడావిడి పడుతూ లేచినట్టుంది మర్రి చెట్టు. మాధవ్ బురదలో కూరుకుపోతున్న పాదాలను ఎత్తెత్తి వేస్తూ జాగ్రత్తగా నడుస్తున్నవాడల్లా చివ్వున పైన బురద చిమ్మడంతో తల తిప్పి చూశాడు. పక్క నుండి ట్రాక్టర్ వెళ్ళింది. తెల్లని షర్ట్ మీద పిచికారితో కొట్టినట్టు బురద జిమ్మింది. చూసుకోకుండా నడవడం తనదే తప్పు అనుకున్నాడు. పెదనాన్న ఇల్లు ఎవరినైనా అడగాలి అనుకుంటూ చుట్టూ చూశాడు. రచ్చబండ దగ్గర గుంపుగా కూర్చున్న జనం కనిపించారు. జేబులోంచి కర్చీఫ్ తీసి చెంపకెండిన బురద తుడుచుకుంటూ అటుకేసి నడిచాడు. ప్రకాశం ఏదో భావగీతం పాడుతున్నాడు. అందరూ వింటున్నారు. ఇంతలో ఎవరో మీ అన్నయ్య వస్తున్నాడు అన్నారు. ప్రకాశం టక్కన పాట ఆపేశాడు. వడివడిగా నడుస్తూ వచ్చిన సుబ్బారాయుడు గట్టు మీద కూర్చున్నాడు. జేబులు వెతుక్కుని ఒరే ప్రకాశం ఓ చుట్టుంటే పారే అన్నాడు. ప్రకాశం తలదించుకున్నాడు. ఇవ్వరా, ఉంటాయని నాకు తెలుసు విసుక్కున్నాడు సుబ్బారాయుడు. ప్రకాశం తల వంచుకునే అందించాడు. సుబ్బారాయుడు నోట్లో చుట్టపెట్టుకుని ఒరే సన్యాసి, వెళ్ళి పాక హోటల్లో ఉన్న గణపతిగాడిని ఓసారి అర్జెంటుగా పిలుచుకురా అన్నాడు. అలాగే బావా అంటూ సన్యాసిరావు పరిగెత్తాడు. అప్పటికే అక్కడికి వచ్చిన మాధవ్ ఏవండి అని పిలిచాడు. సుబ్బారాయుడు గొప్ప హుషారుగా ఒరే కాసేపాగు అని మాధవ్ని చూసి ప్రకాశం మన కేశవుడి దగ్గర నుండి ఉత్తరం వచ్చిందిరా అన్నాడు. ఏది ఆనందంగా చేయిజాపాడు ప్రకాశం. మొదటంతా ఇంగ్లీషులో రాశాడురా, ఆగు గణపతిగాడు రాని స్కూల్ ఫైనల్ చదివినోడా మాత్రం చదివి చెప్పలేడా అన్నాడు. మాధవ్ ఎయిర్ బ్యాగ్ భుజం మార్చుకుంటూ చూడండి అన్నాడు. చూశానులే గాని ఎల్లెల్లవో ఏం రాసుంటాడ్రా వాడు? మాధవ్ని అతని బురదని చిరాగ్గా చూసి తల తిప్పుకుంటూ అన్నాడు సుబ్బారాయుడు. మన ఊరికిగాని వస్తున్నానని రాశాడేమో. వస్తే రోడ్లు వేయించే పనికి ముఖ్యమంత్రి గారికి పైరవీ చేయించమని అడగాలన్నయ్యా ఆలోచించన్నాడు ప్రకాశం. ఆసుపత్రో ఎవరో అందించారు. అన్నింటికన్నా ముఖ్యమండి బడి అన్నాడు సుబ్బారాయుడు. మా ఓడికి పట్నంలో చాలా పలుకుబడి పక్కనున్న వాళ్లతో చెప్పాడు ప్రకాశం. నా మాట వింటారా అసహనంగా అడిగాడు మాధవ్. మేం పెద్ద మనుషులం మాట్లాడుతున్నాం కనిపించడం లేదు. ఊరికేం కావాలో నీకు తెలుసా? సత్రకాయలా ఊడిపడ్డాడు ఎక్కడి నుంచో విసుక్కున్నాడు సుబ్బారాయుడు. ఇంతలో గణపతి వచ్చాడు. మేనమామల్ని చూసి కాస్త భయంగా ఏంటి మావయ్యా అన్నాడు. సుబ్బారాయుడు జేబులోంచి ఉత్తరం తీసి మడతలు విప్పి దాన్ని ముక్కు దగ్గర పెట్టుకుని ఓసారి వాసన పీల్చి అంతా పట్నం వాసన, ఇదిగో ఈ ఉత్తరం చదివిపెట్టు అన్నాడు. గణపతి అంతేనా అన్నట్టు ఊపిరి పీల్చుకుని ఉత్తరం అందుకుని డియర్ సుబ్బారాయుడు అంటే నా ప్రియమైన సుబ్బారాయుడా అని అర్థం. చూసారా ఆడికి నేనంటే ఎంత ప్రేమో కాళ్ళు రెండు గట్టు మీద పెట్టేసుకుని గర్వంగా అన్నాడు సుబ్బారాయుడు. దొరలు రాసినట్లేదు అన్నాడు ప్రకాశం. అందరూ తలలూపారు. గణపతి చదివాడు. ఐఎమ్ డూయింగ్ ఫైన్ అంటే నేను ఫైన్ కడుతున్నాను. ఫైన్ అంటే అపరాధ రుసం. ఎందుకురా, ఏం తప్పు చేశాట ఆదురుదాగా అడిగాడు సుబ్బారాయుడు. మాధవ్కి నవ్వొచ్చింది. ఎయిర్ బ్యాగ్ గట్టిన పెట్టి వినోదంగా చూడసాగాడు. ఐ థింక్ యు ఆర్ ఆల్సో డూయింగ్ ఫైన్ అంటే నువ్వు ఫైన్ కడుతున్నావని అనుకుంటున్నాను. నేనెందుకు తప్పు కడతారా? ఈడకి చిన్నతనం పోలేదు. ఏం చేశాడో ఏమో పట్నంలో చిరాకు పడ్డాడు సుబ్బారాయుడు. నువ్వు వస్తావని రాలేదు. నెవ్వర్ మైండ్ అంటే నీకు మతి లేదు. సుబ్బారాయుడు కాస్త కోపంగా నాకెన్ని పనులు ఆడికేం తెలుసు, నాకు మతి లేదంటున్నాడు అన్నాడు. మా అబ్బాయి మీ ఊరికి వస్తా అన్నాడు. సారీ నేను చెప్పలేదు కదూ. మావాడు అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఈ మధ్య మన దేశం తిరిగొచ్చాడు. నైస్ చాప్, కెమికల్ ఇంజనీర్. మళ్ళీ గణపతి తెలుగు అనువాదం. మంచి చేపలు వండి పెట్టండి అని చదివాడు. ట్రై టు ఇంప్రెస్ హిమ్ అంటే ఏంట్రా? ప్రకాశం అర్థంగా అడిగాడు. బాగా ఒళ్ళంతా మంగళాడి చేత ప్రెస్ చేయండి అంటే ఒత్తించండి అని అర్థం. ఏమిటో పట్నం వాళ్ల మోజులు మురిపెంగా అన్నాడు సుబ్బారాయుడు. మాధవ్కి బాగా నవ్వొచ్చి నవ్వేశాడు. మా అన్నయ్యని వాడితో పాటు పంపించండి. వాడు ఉన్నన్ని రోజులు ఏ లోటు లేకుండా చూసుకోండి. నో మోర్ టు పెన్ అంటే పెన్నులో ఇంక్ అయిపోయిందని అర్థం అన్నాడు గణపతి. అన్నీ ముందే చూసుకోవద్దు, తొందరపాటు పనులు కాకపోతేను అన్నాడు చిరాగ్గా సుబ్బారాయుడు. ఇట్లు సిన్సియర్లీ కేశవరావు అంటే చాలా ఏళ్ల కిందటి కేశవరావు చెప్పాడు గణపతి. మాధవ్ ఇంకా ఆపుకోలేక పెద్దగా నవ్వేశాడు. అందరూ అతని వైపు తలలు తిప్పి చూశారు. గణపతి విసుగ్గా ఇతనెవరు అన్నాడు. ఏమో ఇందాక నుండి బురద కారుతూ ఇక్కడే నిలబడి ఉన్నాడు. ఎవరింటికి వచ్చాడో కాస్త చిరాగ్గా అన్నాడు సుబ్బారాయుడు. నాకు సీతారామయ్య గారి ఇల్లు కావాలి చెప్పాడు మాధవ్. పక్కకి తిరిగి తిన్నకపోతే మూడో ఇల్లు. ఇంటి ముందు వేప చెట్టు ఉంటుంది. ఇంతకే ఆయనతో నీకేం పని? చుట్టపక్క గట్టిగా పీలుస్తూ అడిగాడు సుబ్బారాయుడు. చాలా పనుంది ఎయిర్ బ్యాగ్ భుజాన వేసుకుంటూ చెప్పాడు మాధవ్. ఇంతకీ ఆ కేశవరావు కొడుకు ఏదో ఎరువుల ఇంజనీరింగ్ చదివెట్టగదన్నయ్యా? మాధవ్ వెనక్కి తిరిగి చెప్పాడు. ఎరువుల ఇంజనీరింగ్ కాదండి, కెమికల్ ఇంజనీరింగ్. మాకు తెలుసులేవో పెద్ద ఇంగ్లీష్ తెలిసినోడల్లా చెప్పొచ్చాడు. కెమికల్స్ అంటే మందులు. నేను స్కూల్ ఫైనల్ తెలుసా? క్రాఫ్ ఎగరేసి చేత్తో దూకుంటూ అన్నాడు గణపతి.
తెలిసింది అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు మాధవ్. వెళ్ళగానే ఒళ్ళు కడుక్కోవడం మర్చిపోకు అని సన్యాసిరావు అరవగానే అందరూ విరగబడి నవ్వారు. మా కేశవుడు కొడుకు అమెరికాలో ఇంజనీరింగ్ చేసి వచ్చాడా, అదృష్టం అంటే ఆడిదేరా ఆనందంగా అన్నాడు సుబ్బారాయుడు. ప్రకాశం ఏదో ఆలోచించి, కేశవరావుకి అన్నయ్యగా ఈ సీతారామయ్య, ఆయనతో ఈ కుర్రాడికి ఏం పని అన్నాడు. ఆయన అప్పుడప్పుడు పట్నం నుండి నల్లమందు తెప్పించుకుంటాడులే అన్నాడు సన్యాసిరావు. అయ్యుండొచ్చు అన్నాడు ప్రకాశం. అందరూ కాసేపు కేశవుడు అదృష్టాన్ని, కేశవుడు లాంటి మిత్రుడున్న సుబ్బారాయుడు భాగ్యాన్ని పొగిడి ఎవరిళ్లకు వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. చాలా పాతకాలం పెంకుటిల్లు ఎత్తి మేఘాలు మోసుకుపోతున్న వెలుతురు ఆకాశంలో అక్కడక్కడా తడుక్కుమని మెరుస్తోంది. ఇంట్లో అంతా చీకటే మిగిలింది. గూట్లో సంజదీపం ఒంటికంటతో చూస్తోంది. మాధవ్ తల వంచి గుమ్మంలోంచి లోపలికెళ్ళాడు. ఉయ్యాల బల్ల గొలుసుల చప్పుడు వినిపిస్తోంది. దానిమీద కూర్చుని కళ్ళద్దాలు సవరించుకుంటూ సర్వకర్మాణి మనసా సన్వత్సాస్తే సుఖం వసి అని భగవద్గీత చదువుతున్న వృద్ధుడు పెద్దనాన్న అన్న పిలుపుకి తలెత్తి చూశాడు. అందంగా, ఆధునికంగా, అంతకు మించి హూందాగా ఉన్న యువకుణ్ణి ఆశ్చర్యంగా చూశారు. అతను ముందుకు వచ్చి ఆయన పాదాలకి నమస్కరించి, నేను మాధవుని పెద్దనాన్న అన్నాడు. ఆ పేరు వినగానే ఆయన మొహంలోకి వెలుగు, కళ్లల్లోకి నీరు ఒకేసారొచ్చాయి. నువ్వు నా మాధవుడివా? ఎంత పెద్దయిపోయావురా? ఆప్యాయంగా అతని చెంపలు నిమురుతూ అన్నారు. నువ్వు పెద్దయిపోయావు పెద్దనాన్న, పక్కనే ఉన్న ఆయన చేతికర్రను చూస్తూ అన్నాడు మాధవ్. ఈ పెద్దనాన్న కోసం ఇంత దూరం వచ్చావా? వణుకుతున్న కంఠంతో అడిగాడు సీతారామయ్య. దూరం అనేది కిలోమీటర్లతో కొలిచేది కాదు పెదనాన్న, మనస్సుల్లో ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. నాకు పెద్ద దూరం అనిపించలేదు, నువ్వు నాకు దగ్గర కాబట్టి చిరునవ్వుతో చెప్పాడు మాధవ్. నిలువెత్తు తమ్ముడు కొడుకుని కళ్ళారా మళ్ళీ మళ్ళీ చూసుకుంటే దిష్టి కొడుతుందేమోనని ఆయన తల తిప్పుకొని, నేను బియ్యం కడిగి పొయ్యి మీద పెడతాను, ఇంతలో నువ్వు స్నానం చేసిరా అన్నాడు. నువ్వేం శ్రమ పడకు, నేనే స్నానం చేసొచ్చి చిటికలో వండి పెడతాను అన్నాడు మాధవ్. ఆయన నవ్వి, అలాగేలే, కాగులో వేడినీళ్లున్నాయి పద అన్నాడు. పేడతో అలికి పిండితో ముగ్గులు పెట్టిన ఇల్లు పర్ణశాలలా మెరుస్తోంది. ఉట్టిమీద నుండి పెరుగు తప్పేళ తెచ్చి, ఇంకాస్త మీగడ పెరుగు వేసుకోరా అంటూ మాధవ్ కంచెల్లో గుమ్మరించారు సీతారామయ్య. కడుపు నిండిపోయింది పెద్దనాన్న గునిశాడు మాధవ్. ఈ పచ్చడి మెతుకులకే కాస్త నొచ్చుకుంటూ అన్నాడు. కందిపచ్చడి, పచ్చిపులుసు, మీగడ పెరుగు, ఇంతకన్నా రుచికరమైన భోజనం ఏముంటుంది పెద్దనాన్న అని ఆగి ముద్ద మింగి, రుచి తింటున్న పదార్థాన్ని బట్టి రాదు పెద్దనాన్న, అది పెడుతున్న మనసును బట్టి వస్తుంది అన్నాడు. ప్రతి విషయానికి కొత్త వివరణ ఇస్తున్న ఆ నవయువకుణ్ణి విస్పారిత నేత్రాలతో చూశాడు వృద్ధుడు. దోమతెర కట్టిన తెల్లని పరుపు మీద నడుం వాల్చి పెద్దనాన్నతో చాలాసేపు అమెరికా ముచ్చట్లు చెప్పాడు మాధవ్. కాసేపటికి ఆయన గురక పెట్టడం వినిపించి చెప్తున్నది ఆపేసి లేచి వెళ్లి ఆయన గుండెల దాకా దుప్పటి కప్పి వచ్చాడు. 2 చేతులు తలకింద పెట్టుకుని పడుకుని ఊళ్ళోకి అడుగు పెట్టగానే కోవిలలోని కోమలి దర్శనాన్ని గుర్తు చేసుకున్నాడు. 2 ఆకుల మధ్య చినుకు పుట్టినట్టుగా, సన్నని పెదవుల చాటిన విరిసి విరియని నవ్వులా, అప్పుడే రేకు విడిచిన పువ్వులా, ఎంతటి ముగ్ధత్వం, ఎంతటి సౌకుమార్యం! తీయని మల్లెపూదైన సోనలపైన తూగాడు తొలిరాకు దోనెవోలే, తొలిప్రొద్దు తెమ్మెర త్రోవలో పైనమై పరువెత్తు కోయిల పాటవోలే. దిండు స్థానభ్రంతం చెంది అతని తలకింద నుండి గుండెల మీదకి ఎలా వచ్చి చేరిందో అతనికే తెలియదు. ఇదే వయసు వచ్చిన తర్వాత ఈ రకమైన ఊహలతో అతను చేసిన మొదటి జాగారం. అరచేతిని కళ్ల ముందు పెట్టుకుని ఆమెను స్పృశించిన వేళని ముద్దు పెట్టుకున్నాడు. సిగ్గుతో అలవాకుగా తల వంచుకుని అంతలోనే కనురెప్ప పరదాలను ఎత్తి తన చూపుల తుమ్మెదలకు జడిసి సుతారంగా కన్నులు వాల్చి అంతలోనే తన తుమ్మెదరెక్కల చిరుగారులకు పరవశించి బరువైన నిట్టూర్పుని లేత గుండెలపైన మోసి ఇంక మోయలేక గాలిలో వదిలేసి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి శ్రద్ధతో శృతి చేసి కాలిమువ్వులను లయగా వాటితో జతచేసి, ఓహ్, ప్రతిదీ ఇంత పొయిటిక్గా చేస్తే ప్రతి నిమిషం ఒక రసరమ్య కావ్యం కాదు, జీవితం ఒక రసాతలమవుతూ. ఆ జరిగిన కుంకుమరేఖలలో, వీడిన జడపాయలలో, చెదరిన చీర కుచిళ్లలో, కరిగిన కాటుక చారులలో, మేనంతా పరుచుకున్న సుగంధాలలో, చెక్కెళ్ల వెన్నెలలో, మందహాస మలయ పవనాలలో వెతుకుతున్న తీగ చటక్కున కాలికి చుట్టుకున్నట్టయింది. మెల్లమెల్లగా నిద్రమత్తు రెప్పల మీదకి పాకుతున్నప్పుడు కూడా ఆమె రూపం అతని రెప్పల కింద చెదరకుండా అలాగే ఉంది. అలవాటు పడిన దారి కావడంతో చీకట్లో సైతం పెద్ద పెద్ద అంగలేసుకుంటూ నడవగలుగుతున్నాడు సుబ్బారాయుడు. అతని బుర్ర నిండా విచిత్రమైన ఊహలు తిరుగుతున్నాయి. కేశవుళ్ళ తను పట్నం వెళ్ళి చదువుకోలేదు పోనీ. ఇప్పటికైనా మించిపోయిందేముంది? ఈ పొలాలు అవి అమ్మేసి ఏదో ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టి హాయిగా చలివేంద్రం గదిలో కూర్చుంటే ఎదురుగా పొట్టిగా ఉన్న పిల్ల పుస్తకంతో నిలబడి బావా బావా సన్యాసరావు పిలుపు వినిపించింది. సుబ్బారాయుడికి ఎంత చిరాకేసిందంటే, ఛీ, కలలు కనేపాటి స్వతంత్రం లేదు ఈ బతుక్కి, తూ, ఎందుకురా నన్ను ఎక్కడా ప్రశాంతంగా ఉండనివ్వవు
అని సన్యాసరావు మీద విరుచుకుపడ్డాడు. వాన వచ్చేట్టుంది, గొడుగిస్తే వేద్దామని భయంగా అన్నాడు సన్యాసరావు. ఇంతలో టపటప వాన చినుకులు మొదలయ్యాయి. అంటూ చంకలో ఉన్న గొడుగు తీసి అందించాడు. సన్యాసరావు బావగారికి గొడుగు పెట్టి వెనకే నడవసాగాడు. సుబ్బారాయుడికి తన భార్య పార్వతమ్మ జ్ఞాపకం వచ్చింది. 12 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడు తన భార్యగా ఇంట్లోకి వచ్చింది. తన ఈడే ఉన్న 4 ఆడబిడ్డల్ని వదినలా కాక తల్లిలా చూసి వాళ్ళ పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, చాకరీకి తన యవ్వనం అప్పచెప్పింది. తర్వాత పురుళ్ళు, జబ్బులు, బంధువులు, బాధ్యతలు, వీటిలో మనిషి నాచుపట్టిన కోనేరు మెట్టులా తయారయ్యింది. నిత్యం ఏదో వ్రతం, స్నానం, పూజ. రక్తం లేకుండా తెల్లగా పాలిపోయి బలహీనంగా ఉంటుంది. ఎప్పుడు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళును. నిత్య సంతర్పణ వండడం, వార్చటం. ఇదే జీవితాన్ని చిరునవ్వుతో మోస్తోందే గాని ఒక్కనాడైనా మూతి బిగింపు గాని మొహంలో చిటపట గాని కనపడనీయదు. ఆడబిడ్డలొస్తే 4 రకాలు చేసి పెడుతుంది. కన్నతల్లికి మనసు విప్పి చెప్పుకొని మాటలు వదినతో చెప్పుకుని ఊరడ పొందుతారు వాళ్ళు. అతనికి సూరమ్మ అక్క అయితే జానకి, రాజేశ్వరి, కాచాయిని, ప్రమీలలు చెల్లెళ్ళు. జానకి రాజేశ్వరికి మధ్యవాడు ప్రకాశం. అందరికీ ఆడపిల్లలున్నారు. వాళ్ళకి ఏ ముచ్చటైనా పెద్ద మేనమామ చేతుల మీదగానే జరగాలి. బావగారులు కూడా ఏ సంప్రదింపైనా సుబ్బారాయుడితోనే చేస్తారు. సంక్రాంతి పండగొస్తే ఇంటి నిండా తిల్లానాల ఒకటే మువ్వల మోతలు. ఎటు చూసినా కూకోలాడే ఆడపిల్లలే. 4 గంపల బంతిపూలు, 12 అత్తాల అరటిపళ్ళు ప్రతిరోజు కావలసిందే. గాజుల మలారం మల్లయ్యొస్తే ఆ సందడి సందడి. ఎన్ని జతల చేతులకి వేశాడో గుర్తుంచుకుని కరెక్ట్గా చెప్తేనే అమ్మ చేసిన భక్షాలు పెడతానని రాధ అల్లరి చేస్తుంది. అతను పని 2 ఆడంగుల మధ్య రాట్నం మధ్య ఇరుసులా మారిపోతుంది. తిరకాసంటే అది గాజులేయగానే అతను వాళ్ల బుగ్గ మీద పెట్టే కాటక చుక్కతో మంచు విడిపోయినట్టు విడిపోతుంది. మాటకి దిష్టి తగలకుండా అంటాడు కానీ అది అతని వ్యాపార మెలకువ. పార్వతి పిల్లల చేత బొమ్మల పేరంటం, సద్దిగొబ్బమ్మలు, భోగినాడు భోగిపళ్ళు, తెల్లవారుజామున భోగిమంటలు ఏవి మాననీయదు. వారం ముందు నుండే ఇంట్లోంచి పిండి వంటల గుమగుమలు వీధి వాళ్లకి ఊపిరి పీల్చుకోనియ్యవు. పండగ అయ్యాక ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళినా అలసట తీర్చుకునే వ్యవధి లేకుండా ఇన్నాళ్ళు అంగడిలా మారిన ఇంటిని సవరించుకోవడం సరిపోతుంది. ఈలోగా ఏ చుట్టమో రావటం, లేదా ఏ వేడుకకో ఇంటిల్లపాది ప్రయాణం. అన్ని గంట అరగంట ప్రయాణాలు ఏదీ కాదనలేదు. ఆమెను అతను ఏకాంతంలో కూడా పరీక్షగా చూసి 4 మాటలు సరసంగా మాట్లాడి ఎన్నాళ్ళయిందో. పార్వతిని ఒకసారి పట్నం తీసుకెళ్తేనో అనిపించింది. అవును, మంచి ఆలోచన. 4 రోజులు ఎలాగో అలా పార్వతిని తీసుకుని తామిద్దరే కేశవుడి దగ్గరికి పట్నం వెళ్ళాలి అనుకున్నాడు. ఆ ఆలోచన రాగానే హుషారుగా చుట్ట నోట్లో పెట్టుకుని, ఒరే సన్యాసి వెలిగిచ్చరా అన్నాడు. ఇల్లు వచ్చేసింది బావా అన్నాడు సన్యాసి. చత్, ఎప్పుడు ఇంతే అని విసుక్కుని చుట్ట నోట్లోంచి తీసి వీధి వసారలో పడుకున్న తల్లిని ఎలా ఉంది, తగ్గిందా అని పలకరించాడు. తాయారమ్మ కొడుకుని చూడగానే లేచి కూర్చుంటూ, ఆ అన్నం తినే ముందు నీరసంగా అనిపించిందిరా పెద్దాడా. తిన్నాక కాసేపటికి గుండె దడదళ్ళాడి ఆయాసంగా అనిపించింది. నీకోసం ఇందాకడి నుంచి చూస్తున్నాను. ఇంత ఆలస్యమైందే అంది. సాధారణంగా తినకపోతే నీరసం, తింటే ఆయాసం అన్న విషయం రోజూ చెప్తుంది ఆవిడ. అయినా అతనెప్పుడు విసుక్కోడు. అదే మొదటిసారి వింటున్నంత శ్రద్ధగా విని ఆదుర్దా పడుతూ, మందేసుకున్నావా మరి, అన్నం తిన్నావా అంటాడు. తినలేదురా సుబ్బుడు అంటే, ఎవరే లోపల, అమ్మకింకా అన్నం పెట్టలేదుట, ఏం చేస్తున్నారే ఇంతసేపు అని కేకలేస్తాడు. అందుకే 7:30 కాగానే పెందలాడే తాయారమ్మకు వడ్డించేస్తుంది పార్వతమ్మ. ఈ రోజున అలాగే అరిచాడు సుబ్బారాయుడు. అనుకోకుండా ప్రమీల వాళ్ళు వచ్చేసరికి కబుర్లలో పడి ఎసరు పడేయడానికి ఆలస్యం అయిపోయిందంతే అంది చెంగుతో చేతులు తుడుచుకుంటూ బయటకొచ్చిన పార్వతమ్మ. ఆఖరిదొచ్చిందా, వాళ్ళ ఆయన కూడా వచ్చాడా అడిగాడు. లేదండి, ఒక్కతే వచ్చింది పిల్లల్ని తీసుకుని అంది భార్య. ఇంతలో పిల్లలెవరో పోట్లాడుకోవడం, పెద్దవాళ్ళు విడిపించడానికి చూడడం, వాళ్ళ కేకలు, చిందులు, ఏడుపులు, పెద్ద మామయ్య వచ్చాడు, ఉష్ ఊరుకోండి అని పెద్దవాళ్ల గదమాయింపులు వినపడ్డాయి. ప్రమీల అన్నగారి ఎదుట పడలేదు. అతనే స్నానం చేసి వచ్చాక, చిన్నమ్మాయి ఇలారా అని పిలిచి ఆమె మంచి చెడ్డ, పిల్లల ఆరోగ్యం, వాళ్ళ ఆయన టౌన్లో పెట్టిన కొబ్బరికాయల హోల్సేల్ వ్యాపారం గురించి అడిగి తెలుసుకున్నాడు. అన్నింటికీ సమాధానాలు చెప్పి ఇంకా వెళ్లకుండా నిలబడ్డ చెల్లెల్ని చూసి, డబ్బేమైనా కావాలన్నాడా బావా అని అడిగాడు. అప్పుడు ప్రమీల అన్నగారితో మాట్లాడింది. రాధ లోపల నుండి వచ్చి తండ్రి మెడ చుట్టూ చేతులేసి కుర్చీ వెనక నిల్చుంది. సుబ్బారాయుడు అలా తన చుట్టూ చేతులేసి ఆటలాడిన చిట్టి చెల్లెలు ప్రమీల బాల్యం గుర్తొచ్చింది. అలా పెళ్ళయిందో లేదో ఎంతగా మారిపోయింది. అన్నయ్య అంటూ చనువుగా ముందుకు రావడమే మానేసింది. రేపు రాధైనా ఇంతే కదా అనిపించింది. చెప్పరా తల్లి. అప్పుడు ప్రమీల నోరు మెదపలేదు. పార్వతమ్మ లోపల నుండి వచ్చి, మీకోసం మీ చెల్లెలు కొబ్బరిలవి తెచ్చింది అంది. కొబ్బరికాయల వ్యాపారం కదా అన్నాడు నవ్వి. మామయ్యది బంగారం కొట్టయితే ఎంత బాగుండేదో
అని నవ్వింది రాధ. పార్వతమ్మ భర్తతో, మీ బావగారి తమ్ముడు సారథి గుర్తున్నాడుగా, వ్యవసాయం చూసుకుంటున్నాడు. అతనికి మన అమ్మాయిని చేసుకుంటే సంబంధం దగ్గరవుతుందని తమ్ముడు గారి అభిప్రాయంట. అది చెప్పటానికే ప్రమీల భయపడుతోంది అని ఆడపిట్ట మనోరథం భర్త చెవిన వేసింది. ప్రమీల చేత కబురు పెట్టాడా ఈ విషయం? ఇంకా నయం. నీ చిన్న కొడుకు పేరేంటమ్మా? సీనుగడు కదూ, వాడి చేత చెప్పించాడు కాదు అని భళ్ళు నవ్వి, ఆడపిల్లవాళ్ళం, మాకు లేని తొందర మీకెందుకమ్మా, ఇంకా అన్నయ్యకి రాధ పెళ్ళి ఆలోచన లేదుట అని చెప్పు అన్నాడు. ప్రమీల తలెత్తి వదిన వంక మాట్లాడు అన్నట్టు చూసింది. పార్వతమ్మ అందుకుని, అబ్బాయి బావుంటాటండి, ఆస్తిపరుడు, మనకి దగ్గరవాడు, అమ్మాయికి మేనత్త తోడుంటుంది అని చెప్పబోయింది. ఆకలేస్తుంది కానీ ముందు వడ్డించు చెప్పాడు. పార్వతమ్మ టక్కుని లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. వంటింట్లో పీటలు వాలుస్తూ సూరమ్మ గొడిగింది. ఇలా అందరితో పెళ్లి చేసే ఉద్దేశం లేదు అని చెప్తుంటే దాని పెళ్ళెప్పుడు కావాలి? వాడి వరస ఏమిటో నాకు అంతు పట్టడం లేదు. పెళ్ళానివి నీకైనా తెలియద్దుటే అని పార్వతమ్మని నిలేసింది. ఆకలి మీద ఉన్నారు వదిన, ముందు భోజనం చేయనియండి, కోపం వస్తే మీకు తెలుసుగా అంది పార్వతమ్మ. దాంతో సూరమ్మ నోరు మూతపడింది. ఆడవాళ్ల భోజనాలు కూడా అయ్యాయి. ఆరుబయట అరుగుల నిండా వెన్నెల ఉలికి తెల్లగా మెరుస్తున్నాయి. చల్లని గాలి ఉండుండి కొబ్బరాకులతో బూరాలూతోంది. ముక్తాయాసం తీర్చుకుంటూ అరుగు మీద తల్లి దగ్గర కూర్చున్నారు అన్నదమ్ములు. పనసపొట్టు కూర మాత్రం ఆవు పెట్టి మా వదినే వండాలి, ఆ వాసన రచ్చబండదాకా వచ్చిందనుకో అన్నాడు విసనకర్రతో విసురుకుంటూ ప్రకాశం. ఆ మాట నిజం. అది కాపురానికి వచ్చాక మళ్ళీ ఎవరు ఆ కూర దానిలా చేయలేదు. అంత బాగా చేస్తుంది నా కోడలు, సర్టిఫికెట్ ఇచ్చేసింది తాయారమ్మ. శాంత తమలపాకుల పళ్ళని తీసుకొచ్చి వాళ్ల ముందు పెట్టి వెళ్తుంటే, ఏమిటి కొత్త చీర కట్టి పువ్వులు పెట్టి తయారయ్యావు? గొంతు తగ్గి చెడిగాడు ప్రకాశం. శాంత బావగారి ముందు సిగ్గుపడింది. పేరెంటానికి వెళ్తున్నామని అన్నీ చెప్పాలి మీకు అని ముచ్చటగా మూతి తిప్పింది. ప్రమీల కూడా పట్టు చీర కట్టి కొప్పు చుట్టుకుని బయటకు వచ్చింది. ఆ వెనకాలే పార్వతమ్మ వచ్చి మరచంపుతో మంచినీళ్ళు అత్తగారి మంచం దగ్గర పెట్టి, మేము సీతమ్మ గారింటి దాకా వెళ్ళొస్తాం అంది. ఇంత రాత్రి వెళ్ళేం పేరెంటో అడిగాడు సుబ్బారాయుడు. తోడికోడలిద్దరూ మొహాలు చూసుకుని కిసుక్కుని నవ్వుకున్నారు. సీతమ్మ గారి ఆఖరి దానికి మొన్న మాఘంలో పెళ్ళవలేదు, దానికి ఈవేళ శోభనం చెప్పేసింది తాయారమ్మ. పల్లెటూళ్ళల్లో ఇలాంటి విషయాలకి పెద్ద గుట్లు సిగ్గుపట్టాలు ఉండవు. అందుకా వీళ్ళు ఇలా తయారై వెళ్తున్నారు అన్నాడు సుబ్బారాయుడు. వాళ్ళని తొందరగా వదిలిపెట్టి రండి, లేకపోతే రేపొద్దున వాళ్ళు తిట్టుకుంటారు అన్నాడు ప్రకాశం. అబ్బా మాకు తెలుసులేండి విసుక్కుంది శాంత. సుబ్బారాయుడికి తన కార్యం నాటి రాత్రి జ్ఞాపకం వచ్చింది. ఇలాగే ఆ రోజు వెన్నెల పుచ్చ పువ్వులా కాస్తోంది. ఎన్ని మిఠాయిలు పెట్టారని కష్టపడి 3 గంటలు మెడ నిలుక్కుపోయేటట్టు కుట్టిన మల్లెపూల జడతో పార్వతి లోపలికొచ్చింది. చాలా చిన్నపిల్ల. ఆవులిస్తూ మంచం ఎక్కి పడుకుంది. తనే లేపి పాల గ్లాస్ అందించాడు. పాలు తాగితే పిల్లలు పుట్టేస్తారా అడిగింది. అప్పటి నుండి పార్వతికి పిల్లలు చేసి అతను నవ్వి పిల్లలు కావాలా అన్నాడు. అంది. సరే తెలుసా మరి ఎలా పుడతారో అన్నాడు. మెడలోని మంగళసూత్రం చూపించింది. ఈ సంవత్సరం మంగళసూత్రం మెడలో పడితే వచ్చే ఏడాదికి పిల్లలు కడుపులో పుడతారట, మా బామ్మ చెప్పింది అంది. అలాంటి బామ్మల్ని షూట్ చేయాలనుకున్నాడు. సరే దగ్గరకు రా చెప్తానన్నాడు. పార్వతి తన మాటలు వినలేదు. 3 నెలలు అలాగే మూర్ఖంగా బామ్మ మాటలు నిజమని నమ్మింది. మళ్ళీ మాఘానికి పెళ్ళై వచ్చిన తోడి స్నేహితురాల మాటలు విన్నాక అసలు సంగతి తెలుసుకుంది. అందాక అతను ఆమెను తాకలేకపోయాడు. 5 అప్పచెల్లెళ్ళు, తమ్ముడు, తల్లి, మేనమామలు ఉన్న కొంపలో ఆమె గట్టిగా అరిచి ఏడ్చి యాగి చేస్తే పరువు పోతుందని భయపడి ముట్టుకోనైనా లేదు. చివరికి పార్వతి విషయం తెలుసుకుంది. పాత సంగతులు నెమరు వేసుకుని మీసాల మాటన గుంభరంగా నవ్వుకున్నాడు సుబ్బారాయుడు. పార్వతి ఎర్రని అంచున తెల్లని ఉప్పాడ చీరలో రతీదేవలా మెరిసిపోతోంది. పెద్ద కొప్పు చుట్టూ దాని చుట్టూ పూలు పెట్టింది. వాళ్ళు వెళ్ళాక కూడా ఆ ప్రదేశం అంతా మల్లెపూల వాసనతో గుమ్మగుమ్మలాడిపోతోంది. అతనికి పార్వతి త్వరగా వస్తే బాగుండనిపించింది. నిద్ర వస్తోంది అంటూ గదిలోకి నడిచాడు. పాతకాలం నాటి పట్టెమంచం మీద నిలువుగా అడ్డంగా పడి నిద్రవుతున్నారు చెల్లెళ్ల పిల్లలు, తమ్ముడు పిల్లలు. పార్వతికి శాంత చిన్న కొడుకు బాగా మాలిమి. వాడు పడుకుంటే ప్రమీల పిల్లలు పోటీకొస్తారు. వాళ్ళున్నన్ని రోజులు పార్వతి పిల్లల కోడిలా పడుకుంటుంది. సుబ్బారాయుడు ఆదమర్చి నిద్రపోతున్న పిల్లల్ని సవరించో పక్కగా పడుకున్నాడు. ఆరుబయట భూదేవి నడుముకి కొంగుదోపి అరుగుల్ని వెన్నెలతో కడుగుతున్నట్టుగా ఉంది. గోరింటాకు పెట్టుకున్న కన్నెపిల్లల అరచెయ్యిలా ఉంది. మధ్యలో చంద్రుడు, చుట్టూ చుక్కలు ఉన్న ఆకాశం. పార్వతి ఏం చేస్తోందో అనుకున్నాడు సుబ్బారాయుడు. తామిద్దరే ఈ ఊరి టాకీస్లో సినిమాకెళ్ళటం కుదరదు. సూరమ్మని, వాతల తాతయ్యని, శాంతని అందరినీ బయలుదేరదీస్తుంది పార్వతి. ఉట్టి పిచ్చిది. ఓ ముద్దు ముచ్చట తెలియదు. ఏ రాత్రి వేళైనా మనసేసి కబుర్లు అడుకుందాం లెమ్మంటే రాములవారి గుడిలో హరికథ పెట్టించండనో, శాంత పుట్టింట్లో గడవటం కష్టంగా ఉందిట, ఈసారి ఓ 40 బస్తాల ధాన్యం పంపించండనో చెప్పుకొస్తుంది. ఆమెకెంతసేపు ఇతరుల గురించి ఝాసే.
సుబ్బారాయుడికి సీతమ్మ గారింట్లో శోభనం మంచం అలంకరిస్తున్న పెళ్ళాం కళ్ళ ముందు మెదిలినట్టయింది. ఇప్పుడు ఆరిందాలా కబుర్లు చెప్తూ ఉండుంటుంది. ఆ రోజు నన్ను ఎంతగా ఏడిపించిందని అనుకున్నాడు. అలాగే పార్వతి తాలూకు ఆలోచనలతో నిద్రలోకి జారిపోయాడు. పార్వతమ్మ ఇల్లు చేరేటప్పటికీ సగం రాత్రి కరిగిపోయింది. పడక గదిలో పట్టెమంచం మీద పిల్లల నడుము గుర్రు పెట్టి నిద్రపోతున్న పతిదేవుణ్ణి చూసి మురిపెంగా నవ్వుకుని ఆయనకు నిద్రాభంగం కలగకుండా కింద చాప వాల్చుకు పడుకుంది. పడుకున్నాక గుర్తొచ్చింది ఆ రోజు ఎలాగైనా రాధ పెళ్లి విషయం తేల్చుకోవాలనుకున్న సంగతి. అసలు ఎందుకు ఏ సంబంధం చెప్పినా భర్త వద్దంటున్నాడు అని కాసేపు ఆలోచించింది. పగలల్లా చాకరీ చేసి చేసి అలసిపోయి ఉండటం మూలాన వెంటనే నిద్ర పట్టేసింది. అర్ధరాత్రి వీపు కింద తడిగా అనిపించి కళ్ళు తెరిచిన సుబ్బారాయుడికి అది చంటాడు నిర్వాకం అని తెలిసింది. ఒరేయ్, పడుకునే ముందు పోసుకు రాకూడదు అని విసుక్కుంటూ లేచి కూర్చుని కింద పడుకున్న భార్యను చూశాడు. అతనికి వెంటనే తను పార్వతికి కేశవుడు కొడుకు వస్తున్నాడన్న విషయం చెప్పనే లేదని గుర్తొచ్చింది. లేపి చెప్దామా అనుకున్నాడు. కానీ అలా నిద్రపోతున్న ఆమె మొహం చూడగానే నిద్ర లేపాలనిపించక ఆ ప్రయత్నం విరపించుకుని తను ఆమె పక్కగా కింద మరో చాప వాల్చుకుని నిద్రకి ఉపక్రమించాడు. ఇదిగో పెదనాన్న, నేను ఎక్కువసేపు ఉండను. 5 అంటే 5 నిమిషాలు ఉంటాను, అంతే. మాధవ్ తలదువ్వుకుంటూ సీతారామయ్యతో చెప్పాడు. అలాగేరా, ముందు నడు, మా కేశవుడు కొడుకని గర్వంగా చూపించుకోవద్దంటామే అన్నాడు ముఖాన తిరుచూర్ణంతో నామం పెట్టుకుంటూ సీతారామయ్య. మాధవ్కి రాత్రి రచ్చబండ దగ్గర జరిగిన సమావేశం, ఉత్తరం అన్నీ గుర్తుకొచ్చి నవ్వొచ్చింది. ఇక్కడ మనుషులు భలే కామెడీగా బిహేవ్ చేస్తున్నారు పెదనాన్న అన్నాడు. సుబ్బారాయుడిది మీ నాన్నది అలాంటి ఇలాంటి స్నేహం కాదురా అబ్బాయి. నిన్ను చూస్తే మీ నాన్ననే చూసినంత సంతోషిస్తాడనుకో. ఎక్కువసేపు నువ్వు ఉంటానన్నా నేను ఉండనియను. ఎవరి కళ్ళలాంటివో దిష్టి తగులుతుంది, పద అన్నాడు. ఇద్దరూ బయటకొచ్చి మట్టిదారిని నడవసాగారు. 5 నిమిషాలు అవగానే నేను చెప్పను, నువ్వే నీ అంతట నువ్వు బయలుదేరిపోవాలి, తెలిసిందా అన్నాడు మాధవ్. అలాగే లేరా అన్నాడు సీతారామయ్య. పాతకాలపు మండుబా లోగిల్లోకి అడుగు పెడుతుండగానే మువ్వల మోతతో గోమాత అంబా అన్న పిలుపు ఆప్యాయంగా వినిపించింది. సీతారామయ్య మొదటగా దాని దగ్గరికెళ్ళి వెన్నునిమిరి పొదుగుని ముట్టతో పొడుస్తూ పాలు తాగుతున్న తువ్వాయిని చూసి, ఓ సిని, అప్పుడే ఎంత దానివయ్యావే అని ముద్దు చేశాడు. చెంగు చెంగున ఎగురుతున్న తెల్లని దూడను చూస్తే మాధవ్కి ముద్దొచ్చింది. దగ్గరికి వెళ్ళగానే మెడలో గంటలు మోగిస్తూ చెంగును పైకి దూకింది. అదిరిపడి 2 అడుగులు వెనక్కేశాడు. కుడితిలో కూరమొక్కులు వేయడానికి వచ్చిన రాధ అనుకోకుండా అతను వెనక్కి అడుగులు వేయడంతో జారిపడిపోతున్నాడేమోనని గట్టిగా అతను జబ్బ పట్టుకుని ఆపింది. మాధవ్ థ్యాంక్స్ అండి అంటూ వెనక్కి తిరిగి షాక్ కొట్టినట్టుగా ఆమెను చూస్తుండిపోయాడు. తలంటుకున్న గుర్లు గాలికి ఎగురుతుండగా తెల్లని పరికిణి మీద ఎర్రని ఓణి వేసుకుని అప్పుడే పూసిన దానిమ్మ పువ్వులా ముగ్ధ మనోహరంగా ఉంది రాధ. అతను ఆమె పట్టుకున్న తన జబ్బ వైపు చూసుకున్నాడు. ఆమె వెంటనే సిగ్గుపడి వదిలిపెట్టేసింది. పసిది, దాన్ని చూసి భయపడ్డామేమిట్రా ఇంజనీరు నవ్వుతూ అన్నాడు సీతారామయ్య. మాధవ్ రాధనే చూస్తూ చాలా ముద్దొస్తోంది పెద్దనాన్న అన్నాడు. అవును, తెల్లగా బొద్దుగా అన్నాడు సీతారామయ్య దూడను చూస్తూ. ఆ ఎర్రని పెదవులు, కలువల్లాంటి కళ్ళు, శంఖంలాంటి మెడ. రాధకి అర్థమైంది మాధవ్ తననే వర్ణిస్తున్నాడని. మొహం అంతా మంకెన పువ్వంత ఎర్రను చేసుకుని తల వంచుకుంది. నీకు అంత నచ్చిందేమిట్రా తువ్వాయిని ముద్దు చేస్తూ అడిగాడు సీతారామయ్య. ఆయన తలెత్తలేదు. ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది అన్నాడు కొంటెగా మాధవ్. రాధ అదిరిపడి కళ్ళు పెద్దవి చేసి చూసింది. అనిపిస్తే పెట్టుకోరా, నీకు అడ్డేమిటి ముసలాయన మురిపెంగా అన్నాడు. పెట్టుకున్నాక మరేమీ అనుకోకూడదు మాధవ్ ఆమె వైపు అడుగులేస్తూ అన్నాడు. రాధ బెదురుగా చూసింది. అబ్బా, ముద్దేగా, పెట్టుకో, ఎవరూ ఏమీ అనరు అంటూ సీతారామయ్య తలపైకెత్తాడు. ఈ అమ్మాయి కూడా ఏమీ అనకూడదు మరి అల్లరిగా అన్నాడు మాధవ్. అతనంత దగ్గరగా నిలబడి ఆ మాట అనగానే రాధ గుండెలు అదిరాయి. ఏ నిమిషానికైనా తనని గట్టిగా హత్తుకుని ముద్దులు పెట్టేస్తాడేమో అన్నంత భయం వేసి వెనక్కి జరిగింది. సీతారామయ్య తలెత్తి రాధను చూసి, అదేమంటుంది మధ్యలో, ఇందా దగ్గరకు రా, ఎత్తుకో అంటూ దూడనివ్వబోయాడు. పేరేమిటి? మాధవ్ రాధని కాలివేలు నుండి పైదాకా ఆవగించంత భాగం కూడా వదలకుండా పరీక్షిస్తూ అడిగాడు. దూడకేం పేరు పెట్టారే అడిగాడు సీతారామయ్య. కావేరి చెప్పింది రాధ. మాధవ్ ముసలాయన వైపు కోపంగా చూస్తూ దూడ పేరు కాదు అన్నాడు. సీతారామయ్య అప్పుడు గమనించాడు మాధవుడి కళ్ళలోని మెరుపుని. నువ్వు లోపలికెళ్ళవే, లోపలికి పంపించి రాధని. సీతారామయ్య తెలీదా అన్నాడు. నీ పేరు కాదు విసుక్కున్నాడు మాధవ్. సీతారామయ్య ముసిముసిగా నవ్వుకుంటూ పద 5 నిమిషాలు అవగానే వెళ్ళిపోవాలన్నావు అన్నాడు. రాధ లోపలికెళ్ళి చెప్పినట్టుంది. సుబ్బారాయుడు, ప్రకాశం, సన్యాసరావు ఎదురొచ్చారు. రా బావా రా అని ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్టుంది అన్నాడు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ సుబ్బారాయుడు. రాత్రి రచ్చబండ దగ్గర కలిసామండి, మీరేమో ఉత్తరం హడావిడిలో ఉండి నన్ను పట్టించుకోలేదు నవ్వుతూ అన్నాడు మాధవ్. సన్యాసరావు తిప్పుకుంటూ, పురత పూసుకొచ్చిన అబ్బాయే ఈ అబ్బాయి బావా అన్నాడు. మాధవ్ కళ్ళు విప్పార్చి చూస్తూ, సినిమా హీరోలా ఉన్నాడు, ఎవరు బావా ఈ కుర్రాడు అడిగాడు ప్రకాశం. బాగా చూసి నువ్వే చెప్పు గర్వంగా అని. ఆ టీవీ అందం అన్నీ నా పోలికలే కదూ
మా కేశవుడు కొడుకు అన్నాడు సీతారామయ్య. ఆ మాట వినగానే సుబ్బారాయుడు ఓరి 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 అంటూ అమాంతం వచ్చి మాధవ్ని నడుం దగ్గర పట్టుకుని పైకెత్తేసుకున్నాడు. అనుకోని ఈ సంఘటనకి మాధవ్ ఆశ్చర్యపోయి, పెదనాన్న దింపమని చెప్పు అన్నాడు. ఒరేయ్, చిన్నప్పుడు ఎత్తుకున్నట్టుగా ఇప్పుడు కూడా ఎత్తుకుంటే బాగుండదురా, వాడిప్పుడు పెద్ద ఇంజనీరు అన్నాడు సీతారామయ్య. ఇంజనీర్ అయితే మాత్రం మా కేశవుడు కొడుకు కాదా, ముచ్చటగా చూసుకుంటూ అన్నాడు సుబ్బారాయుడు. మాధవ్కి ఎక్కడో జలజలమని పారిజాతాలు జాల్వారినట్టు అనిపించి తల తిప్పి చూశాడు. రాధ తలుపుచాటు నుండి తొంగి చూసి నవ్వుతోంది. కార్తీక పౌర్ణమి నాడు అతివలు కోనేట్లో వదిలిన దివ్వెలన్నీ ఆమె చిరునవ్వులై ముంగిట్లో వాలినట్టుగా అనిపించింది. పార్వతీ, పార్వతీ, ఇలారా, ఎవరొచ్చారు చూడు. అక్క అక్క అన్న సుబ్బారాయుడు కేకలకి అందరూ చేస్తున్న పనులు వదిలి పరిగెత్తుకొచ్చారు. లేడీస్ వస్తున్నారు, బాగోదు, ఇంక దింపండి బతిమాలుకున్నాడు మాధవ్. సుబ్బారాయుడు కిందకి దింపుతూ, భలేవాడివే, ఈ కాసదానికే ఇలా అంటావే, ఎత్తుకుని ఊరంతా తిప్పి చూపిస్తాను అన్నాడు. పార్వతమ్మ దగ్గరకొచ్చి, ఎవరండి ఈ అబ్బాయి అంది. నుదుట రూపాయి కాసంత బొట్టుతో నేత చీరలో ఆంధ్రదేశం అందమంతా ముక్కును మెరిసే నత్తులో దాచుకున్న ఆవిడ్ని చూడగానే మాధవ్కి కాళ్ళకి నమస్కరించాలనిపించింది. మా కేశవుడు కొడుకు అమెరికాలో ఇంజనీరింగ్ చదివి వచ్చాడు అన్నాడు సీతారామయ్య. ఇదిగో పెదనాన్న, మధ్యలో నువ్వెందుకు గొంతు చించుకుంటావు, నేనున్నానుగా చెప్పటానికి విసుగ్గా చూస్తూ అన్నాడు సుబ్బారాయుడు. అంతంత పెద్ద చదువులు చదివాడా? పార్వతమ్మ కొంగు భుజం మీద నుండి తీసుకుని 2 అడుగులు వెనక్కి వేసి గౌరవంగా వినయంగా అంది. సూరమ్మ ముందుకు వచ్చి మాధవ్ తల చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచి, మా బాబే, నిన్ను చూస్తుంటే మీ నాన్నను చూసినట్టే ఉందిరా, ఉండు దిష్టి తీస్తాను. శాంతా, శాంతా అని పిలిచింది. ఎవర్రా వచ్చింది? మంచంలో నుండి తాయారమ్మ పిలిచింది. మా అమ్మగారు అన్నాడు సుబ్బారాయుడు. మాధవ్ అరుగెక్కి ఆవిడ కాళ్ళకి నమస్కరించాడు. స్వయంవరానికి వచ్చిన రాముడిలా ఉన్నాడు, ఎవర్రా ఈ కుర్రాడు అడిగింది ఆవిడ. మన అన ఆపేసిన సీతారామయ్య సుబ్బారాయుడు వైపు చూశాడు. చెప్పు అన్నట్టు. సీతారామయ్య మీసాలు తిప్పుతూ, మన కేశవుడు కొడుకే అన్నాడు. దాంతో ఆవిడ ఉత్సాహంగా మాధవ్ చెంపులు నింపిరి, అచ్చు వాడిని చూసినట్టే ఉంది. మీ అమ్మా నాన్న బాగున్నారా, వాళ్ళు రాలేదే అని కుశల ప్రశ్నలు వేసింది. జవాబులు ఇస్తూనే రాధ కోసం అతని కళ్ళు ఇళ్లంతా తిరిగొస్తున్నాయి. గణపతి లోపల నుండి బయటకు రాగానే మాధవ్, హలో యంగ్మాన్, హౌ ఆర్ యూ అని చేయి జాపాడు. అతను చెయ్యి అందుకుంటూ ఆశ్చర్యంగా చూశాడు గణపతి. ఐ థింక్ యు ఆర్ ఫైన్, అంటే నువ్వు అపరాధ రుసుము కట్టాలి అని నవ్వాడు మాధవ్. గణపతి మొహం ఎర్రబడింది. అతనెవరో తెలుసుకున్నాక అది ఇంకా ఎర్రబడి తల వంచుకున్నాడు. బోఫార్స్ కేసులో నిందితులు తేలిపోయారు అంటూ పేపర్తో బయట నుండి వచ్చాడు తాతయ్య. చాలా రోజులైందిగా అన్నాడు మాధవ్. అయ్యుండొచ్చు, కానీ ఈ పేపర్ ఇవాళే నా చేతికొచ్చింది అన్నాడు. దాంతో అందరూ నవ్వేశారు. మాధవ్ అమెరికా నుండి వచ్చిన విషయం తెలుసుకుని ముసలాయన ఉత్సాహంగా అక్కడ వార్తలు అడగసాగాడు. ఇంతలో శాంత వచ్చి, అందరూ పక్కకి తప్పుకుని అబ్బాయికి ఊపిరి సలపనేయండి అంటూ ఎర్రనీళ్లు దిగి తుడిచిపోసింది. ప్రమీల పిల్లాడిని ఎత్తుకుని వచ్చింది. మా ఆఖరి చెల్లెలు ప్రమీల, ఈ చంటిగడు వాళ్ళ అబ్బాయి అని పరిచయం చేశాడు ప్రకాశం. అందరినీ పరిచయం చేయడం అయిపోయిందిగా, మరోసారి తీర్పుడిగా వస్తా. వాడు అసలు 5 నిమిషాలే టైం ఇచ్చాడు నాకు అన్నాడు సీతారామయ్య. మాధవ్ పెద్దనాన్ని ఎక్కడ బయలుదేరమంటాడో అని భయంగా చూశాడు. అప్పుడేనా, ఈ పూట మా ఇంట్లోనే భోజనం అంది పార్వతమ్మ. ఈ పూటేమిటే, అన్ని పూట్లాను తీర్మానంలా చెప్పాడు సుబ్బారాయుడు. ఇప్పుడు కాదు, రాత్రికి వస్తాం. వాడి ఇంటి దగ్గరే గట్టిగా చెప్పాడు, లేకపోతే నా మాట ఇంకెప్పుడు నమ్మడు, పదరా అన్నాడు లేస్తూ సీతారామయ్య. అసలు పెద్దవాళ్లకి ఆలోచన శక్తి నశించిపోతోంది అనుకున్నాడు చిరాగ్గా మాధవ్. ఇంట్లో అందరినీ పరిచయం చేయటం అయిపోయిందా అండి? ధైర్యం చేసి లోపలికి తొంగి చూస్తూ అడిగాడు. ఇంకా నాకు 4 చెల్లెళ్ళు వాళ్ళ మొగుళ్ళు మిగిలిపోయారు అన్నాడు సుబ్బారాయుడు. మరి మీ అబ్బాయిల్ని అమ్మాయిల్ని అని నసిగాడు. నాకు మగపిల్లలు లేరు, నా తమ్ముడికి 3 మగపిల్లలే అన్నాడు సుబ్బారాయుడు. దగ్గరకొచ్చేశాడు అని ఉత్సాహంగా, మరి ఆడపిల్లలో అన్నాడు. పదరా, నువ్వు చెప్పిన 5 నిమిషాలు రెట్టింపై కూర్చుంది, కావాలనే తొందర చేశాడు సీతారామయ్య. ఉండండి, బాబుకు పాలు తీసుకొస్తాను అని పార్వతమ్మ లోపలికెళ్ళింది. వద్దమ్మా, ఆలస్యం అయిపోతోంది అన్నాడు ఆయన. ఉండు పెదనాన్న, పాలు తాగే వెళ్దాం అన్నాడు మాధవ్. నీ సంగతి కనిపెట్టేసాలే అన్నట్టు చూశాడు పెద్ద ఆయన. ఇంతలో గల్లున అందలి మోగాయి. మాధవ్ కళ్ళు మెరిశాయి. చేతిలో వెండిపళ్ళాలు ఉన్న ట్రేతో రాధ వచ్చింది. ఆక్స్ఫర్డ్లో అల్లం ఉల్లి పెసరట్టు తిన్నట్టు, షేక్స్పియర్ని శరత్చంద్రని కలిపి చదివినట్టు, మైకేల్ జాక్సన్ గొంతులో మధ్యమావతి విన్నట్టు అనిపించింది మాధవ్కి. మా అమ్మాయి అన్నాడు సుబ్బారాయుడు. తల వంచి 2 చేతులు జోడించింది రాధ. ఆ చేతుల గోరింట వెలుగుకి 2 కళ్ళు చీకట్లైనట్టు అనిపించింది. పేరు అడిగాడు. మాకు చాలా కాలం తర్వాత ఎన్నో మొక్కులు వ్రతాలు అయ్యాక పుట్టింది బాబు ఇది. అందుకే దీని పేరు శ్రీ మహాలక్ష్మి దుర్గా వీర శివ నాగదత్త మంగళ సుఖీవర గౌరీపూర్ణ అలివేలు భ్రమర. ఆంధ్రదేశంలో ఉన్న గుళ్లల్లో అమ్మవార్లందరి పేర్లు ఆయన చెప్తూ ఉంటే, 3 దేవతలు ఒక్కటైనారు, చక్కని పాపను ఒక్కడుంచారు అని పాడుతున్నట్టుగా ధ్వనించింది. త్రిపుర సుందరి వరద లలిత అనంత వేద అనురాధ అని గుప్పగా తిప్పుకున్నాడు ఆయన.
రాధా అని పిలుస్తాం అన్నాడు ప్రకాశం. ఈ ఒక్క మాట ముందే చెప్పొచ్చుగా అనుకుని, రాధ చాలా మంచి పేరు అన్నాడు మాధవ్ గోడకు తగిలించిన రాధామాధవుల పటం వైపు ఓరగా చూస్తూ. ఆ చూపుల వాడికి ఆమె చెక్కిలి తొట్టపడి తుర్రని లోపలికి పారిపోయింది. ఎలప్రాయపు అందాలు, వరవిచ్చిన మందారాలు, అరిటాకుని సిరిచందనాలు, అమరించిన వాడికి వందనాలు, అభివందనాలు అనుకున్నాడు మనసులో మాధవ్. పల్లెటూళ్ళని భాగ్యసీమలని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమైంది పెద్దనాన్న అన్నాడు కోనేట్లో గులకరాళ్ళు విసురుతూ మాధవ్. ధ్వజస్తంభం చుట్టూ తిరుగుతున్న సీతారామయ్య ఆగి మాధవ్ చెప్పేదానికోసం ఎదురుచూశాడు. ఆశీస్సులందించే బామ్మలు, తాతయ్యలు, ఆప్యాయతను వడ్డించే పిన్నులు, బాబాయిలు, ఆదరణని తాంబూలంగా చుట్టిచ్చే వదినలు, అన్నయ్యలు, అల్లరితో ఇంటిని అలరించే పుల్లి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, దీపావళి పండక్కి ఇంటి ముందు పెట్టే దీపాల్లాంటి బావగారులు, సంక్రాంతి నాడు ఇంటి ముందు తీర్చిదిద్దే రంగవల్లుల్లాంటి అక్కయ్యలు, ఇంకా నవ్వుతూ అన్నాడు సీతారామయ్య, ఇంటి ముందు వేసిన చల్లని నీడనిచ్చే వేప చెట్టు లాంటి పెద్దనాన్న. ఇంతరున్న ఇల్లు ఆనందానికి పుట్టిల్లుకాకేమవుతుంది? అటువంటి ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు. సీతారామయ్య నిట్టూరుస్తూ మాధవ్ పక్కన కూర్చుని, ఈ ఏడాదికి ఒక్కసారి కూడా మీ అమ్మా నాన్న మన ఊరు మొహం చూడరు. కాన్వెంటు చదువులు రెయిన్కోట్ వేసుకుని వానలో పడవలు వదిలినట్టుగా ఉంటాయి. సింగిల్ ఫ్యామిలీల సుఖం జాయింట్ ఫ్యామిలీల కడగండ్లకి ఆలవాలం అని చిన్నప్పటి నుండి ప్రబోధిస్తారు. సింగిల్ ఫ్యామిలీలు కూడా పోయి సింగిల్ పేరెంట్స్ వచ్చారు. అటువంటి వాతావరణంలో పెరిగిన నువ్వు ఇలా మాట్లాడటం విచిత్రంగా ఉందిరా మాధవ్ అన్నాడు. ఎక్కువగా చదువుకొని పెద్దనాన్న నోటి నుండి ఇంగ్లీష్ మాటలు విని ఆశ్చర్యంగా చూశాడు మాధవ్. చదువు వేరు, జ్ఞానం వేరు. చదువుకున్న అజ్ఞానులు ఎందరో మనకు సూట్లు బూట్లు వేసుకుని కనిపిస్తూ ఉంటారా. అలాగే సుఖమయమైన జీవితం వేరు, ఆనందమయమైన జీవితం వేరు. నీ ఆనందం ఎక్కడుందో నీకు తెలిసేసరికి సమయం పడుతుంది. అసలు అన్వేషణ లేని చోటు ఎప్పటికీ దొరకదు అన్నాడు. నిజమే పెద్దనాన్న ఒప్పుకున్నాడు మాధవ్. నేను ఇక్కడికి రాకముందు రూర్కేళ్ళ వెళ్ళి పెద్దత్తయ్యని కలిశాను. ఆవిడిద్దరూ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసింది. ఒకళ్ళు కెనడాలో, ఒకళ్ళు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారట. మామయ్య ఆవిడ గడియారపు ముళ్ళలాగా కాలాన్ని కొలుస్తున్నారు. అందరికీ దూరంగా, మన భాష మన పద్ధతి కాని చోట ఎందుకుండాలో నాకు అర్థం కాలేదు. అక్కడి నుండి వైజాగ్ వెళ్ళాను. మా పిన్ని బాబాయ్ కూడా నేను అనుకున్నంత సంతోషంగా లేరు. పిల్లలిద్దరూ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతున్నారు. పిన్ని బాబాయ్ ఇద్దరూ పొద్దున్నే లేచింది మొదలు పరుగులు పెడుతూ ఉద్యోగాలకు వెళ్ళడం రావటం. ఇదే దైనందినంలో అసలు మునపడి సరదాలు చమత్కారాలు మర్చిపోయారు. దే ఆర్ జస్ట్ లివింగ్ లైక్ రోబోట్స్. ఇక చెన్నై వెళ్ళి నీ ఆఖరి తమ్ముడిని కలిశాను. వెళ్ళిన రెండో రోజుగా ఆయన దర్శనమే నాకు కలగలేదు. పిన్ని ఎన్నో చోట్లకు ఫోన్లు చేస్తే చివరికి ఓ చోట ప్యాకెట్లో దొరికాడు. వస్తూనే సీసా పెట్టుకుని కూర్చుని నన్ను మందు కొట్టడానికి రమ్మని ఇన్వైట్ చేశాడు. రామరామ చెవులు మూసుకున్నారు సీతారామయ్య. పిల్లలిద్దరూ చదువు సంచ లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. అదేమంటే పిన్నిని ఎదిరిస్తున్నారు. ఇది గోవిందరావు బాబాయ్ పరిస్థితి అన్నాడు మాధవ్. ఈ కుటుంబాలు ఎందుకిలా అయ్యాయి అన్నాడు బాధగా సీతారామయ్య. కుటుంబంగా ఉండకుండా కుటుంబాలుగా మారడం వల్ల పెద్దనాన్న ఎవరికి వాళ్లే పెద్దలు. ఒకరి మాట వినాల్సిన పని లేదు. అడిగేవాళ్ళు ఆపేవాళ్ళు లేరు. ఇక మా ఇంటి విషయానికి వస్తే అమ్మకి డబ్బే ప్రపంచం. ఎవరితో స్నేహం చేయాలన్నా వారి ఆస్తి అంతస్తు వివరాలు వాళ్ళ ఆడిటర్ని కన్సల్ట్ చేసి మరీ స్నేహం చేస్తుంది. నాన్న మాట ఏమీ చెల్లదు. ఆయన కీటాయ్ అన్నాడు. అందుకే నేను వాడు రమ్మని అడిగినా ఈ ఊరు వదిలి రాలేకపోతున్నాను రా. ప్రపంచాన్ని జయింప చూసిన అలెగ్జాండర్ కూడా మన దేశాన్ని చూసి ఇట్స్ ఏ నైస్ ప్లేస్ టు విజిట్ టు లివ్ బట్ నాట్ టు డై అన్నాడు. ఎవరికైనా తన ఊళ్ళోనే చావాలనిపిస్తుంది. నాకు అంతే అన్నాడు సీతారామయ్య. కానీ ఈ ఒక్కసారికి నువ్వు నాతో రావాలి పెద్దనాన్న. నువ్వే కాదు అందరూ రావాలి. మళ్ళీ నా చిన్నప్పటి రోజులు తిరిగి రావాలి. అమ్మ ఒక రూమ్లో, నాన్న ఒక రూమ్లో, నేను చోట, ఆ పెద్దింట్లో ఏ మూలనో ఉండి సెల్ ఫోన్ల ద్వారా మాట్లాడుకునే పద్ధతి నాకు వెగడి పుడుతోంది. 4 రోజుల పాటు అందరం కలిసి మెలిసి గడుపుదాం. ఆ తర్వాత ఎవరికి వారే యమునా తీరే అన్నాడు మాధవ్. నీకోసం ఒప్పుకోవాలనిపిస్తోందిరా అన్నాడు సీతారామయ్య. మా పెద్దనాన్న మంచివాడు. ఆయన చేతులు పట్టుకుని ఊపుతూ చిన్నపిల్లాళ్ళ అన్నాడు మాధవ్. కోవిల గంటలు గణగణమని మోగాయి.